బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం లభించడం పట్ల కాంగ్రెస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. విద్య, ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. బీసీ బిల్లు ఆమోదంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని మరోసారి చాటి చెప్పిందన్నారు. రాజకీయ పార్టీలు కలిసి కట్టుగా బీసీ బిల్లును లోక్సభలో ఆమోదింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో పిసిసి గారి ఆదేశాల మేరకు మరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ జార్జి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా సంఘాలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చరిత్రలో అక్షరాలు బంగారాక్షరాలతో లిఖించబడాయి. అదేవిధంగా మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. 42% బీసీ కులగణన చేసిన తర్వాత డిక్లేర్ చేయడం అనేది చాలా సంతోషం. మరి అలాగే ఎస్సీ సబ్ కమిటీ కూడా ఇన్ని రోజుల చరిత్రలో ఇంత ధైర్యం చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి చేయడం అనేది చాలా సంతోషం. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే మాట అన్నారో అదే మాటను కూర్చా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు దాన్ని సీరియస్గా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కమిటీ వేయడం జరిగింది. జై